27/1/2019 నుంచి 2/2/2019 దాకా రాశి ఫలాలు ప్రత్యేకించి మేషరాశికి ఈ విధంగా ఉన్నాయి. రాశి ఫలాలు తెలుసుకునేటప్పుడు ఒక పర్యాయ నక్షత్ర వీక్షణ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే మేషరాశికి అష్టమంలో గురు శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది. గురువు వ్యయాధిపతి. అశ్విని నక్షత్రం వాళ్ళు అల్పాయుష్కులు అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. అంటే ఇతమితంగా అల్పాయుష్కులు అనేటటువంటి మాటకి సరైనటువంటి నిర్వచనం చేయాలి అంటే జన్మజాతక రీత్యా ఉన్నటువంటి జాతకాలు దశ అంతర్దశల్ని పరిగణలోకి తీసుకుని చెప్పుకోవాల్సి వస్తుంది. ఉన్నటువంటి పరిస్థితి అశ్విని నక్షత్రానికి అల్పాయుష్కులు, భరణి నక్షత్రం కూడా అంత విశేషమైనటువంటి ఆయుర్దాయం కలిగినటువంటి నక్షత్రం కాదు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. వ్యయాధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతి అష్టమంలో గురు శుక్రుల యొక్క సంయోగం జరిగింది కాబట్టి అష్టమంలో సంచరిస్తున్నాడు కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులకి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే భాగ్యంలో శని, దశమం అంటే కర్మస్థానం, వృత్తిస్థానంలో రవి, బుధ, కేతువులు. ఈ మకర సంక్రమణం జరిగిన తర్వాత రవి మకరంలో ప్రవేశించాడు. రవి బుధులు ఎక్కడైతే ఉంటారో అంటే ఒక రాశిలో కనుక సంచరిస్తున్నప్పుడు బుధుని యొక్క ప్రభావం ఉండదు. ఆ కారణం చేత రవి బుధుల యొక్క సంచారం, అందులో కేతువుతో కలిసినటువంటి సంచారం దశమ స్థానంలో జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్తలు పాటించగలిగితే బాగుంటుంది. పరిష్కారాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి శాస్త్రం కేవలం దోషాలు చెప్పి వదిలేదు, పరిష్కారం కూడా సూచిస్తుంది. మన ఈ కార్యక్రమంలో కేవలం గ్రహస్థితులను అనుసరించినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పరిష్కారాలు తెలుసుకుంటున్నాం కాబట్టి మేషరాశి వారికి చిన్న సూచన. సూర్యనారాయణ అంటే మకర సంక్రమణలో సూర్యుడు సంచరించినంత కాలం కూడా తప్పనిసరిగా సౌరోపాసన కనుక చేయగలిగితే బాగుంటుంది. లేదంటే ఎక్కడన్నా హోమాలు కనుక జరుగుతున్నట్టయితే హోమంలో జిల్లేడాకుల్ని సమర్పించుకోగలగాలి. మరొక విశేషం ఏంటంటే ప్రత్యేకించి ఈ వారం 27/1/2019 భానుసప్తమి. అంటే ఆదివారం నాడు సప్తమి కనుక కలిసి వచ్చినట్టయితే, తిథితో ఉన్నట్టయితే భానుసప్తమి అంటూ ఉంటాం. కాబట్టి భానుసప్తమి అనేటువంటి ఒక విశేషమైనటువంటి పర్వదినం మన ముందు ఉంది కాబట్టి మేషరాశి వారికి ఒక సూచన ఏమిటంటే గోధుమ అన్నాన్ని తయారు చేయించి, అంటే మనకు సామాన్యంగా మనం చూడవచ్చు సత్యనారాయణ స్వామి వారి వ్రతం సందర్భంగా గోధుమ ప్రసాదం, నూకతో చేసినటువంటి ప్రసాదాన్ని ప్రసాదంగా అక్కడ నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అటువంటి పద్ధతిలోనే గోధుమ నూకతో ప్రసాదం తయారు చేసి భానుసప్తమి రోజున సూర్యనారాయణమూర్తికి హారతి ఇచ్చి ఈ నైవేద్యంగా నివేదించి తదనంతరం ప్రసాదంగా కనుక స్వీకరించగలిగినట్టయితే కొంతవరకు ఉపశాంతి ఉంటుంది. మరొక సూచన ఏమిటంటే భాగ్యస్థానంలో శనేశ్వరుని యొక్క సంచారం జరుగుతోంది. 2వ తారీఖున శని త్రయోదశి. అంటే ఈ రెండు కూడా విశేషమైనటువంటి రోజుల కింద పరిగణించాల్సిన పరిస్థితి. మేషరాశి వారికి శని త్రయోదశి రోజున శనేశ్వరునికి తైలాభిషేకం కనుక చేయించుకోగలిగితే బాగుంటుంది. ఈ సూచనలు కనుక పాటించగలిగినట్టయితే కొంతవరకు ఉన్నటువంటి అంటే నక్షత్ర శాంతికి కానీ లేకపోతే గ్రహశాంతికి కానీ ఇవి దోహదపడి ఇబ్బంది లేనటువంటి వారం కింద పరిగణిస్తుందని చెప్పేసి శాస్త్రవచనం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.